హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఊరు వచ్చామండి. ఈరోజు మీకు బొమ్మిడాయల పులుసు ఎలా చేయాలో చేసి చూపిస్తాను అనుకుంటున్నారా? నేను చేసి చూపించనండి, మా పెద్దమ్మ గారు చేసి చూపిస్తారు. ఈ చేపలు చాలా ఫ్రెష్ చేపలు, 2 చేపలు దొరికాయండి. ఈ 2 చేపలు కూడా పక్కన అమ్ముతుంటే తీసుకున్నాను, చాలా బాగున్నాయి. ఈ చేపల పులుసు ఎలా పెట్టాలో చేసి చూపిస్తాం రండి. ఈ హౌస్ మా పెద్దమ్మ గారి హౌస్ అండి. చాలా సూపర్గా ఉంటుంది. ఎండాకాలం అయితే చాలా చల్లగా ఉంటుంది. ఇక్కడ ఎండాకాలంలో ఇక్కడికి వచ్చే చాలా రోజులు ఉండిపోతాం. ఎండాకాల సెలవు అంతా కూడా మా ఊర్లోనే ఉండిపోతాం. ఇక్కడ మా అమ్మమ్మ గారు చేపలు బాగా చేస్తారండి. ఆవిడ అంగన్వాడీ ఆయాగా చేశారండి. ఈవిడే మా అమ్మమ్మ గారు అంగన్వాడీ ఆయాగా చేసి రిటైర్ అయిపోయారు చాలా రోజుల క్రితం అండి. చూసారా, చేపలు అయితే మాత్రం చాలా బాగా చేస్తారు. మనమైతే మసాలాలన్నీ కూడా మిక్సీలో ఆడేస్తామండి. మా పెద్దమ్మ గారు అయితే చేతితో నూరే వండుతారండి. అందుకనే చాలా బాగుంటుంది చేపల పులుసు. మా పెద్దమ్మ గారి చేతి వంట అంటే అదిరిపోద్దండి. ఒకప్పుడైతే నాకు చిన్నప్పుడు బాగా గుర్తు, ఆకలేస్తుంది పెద్దమ్మ అంటే నాకు కరాచీని ఉప్మా చేసి అప్పటికప్పుడు వేడిగా పలసగా ఉప్మా చేసి పెట్టేవారండి. అమృతంలా ఉండేదండి. ఆ టేస్ట్, ఆ మధురం కూడా చాలా సూపరు. ఇప్పుడు మా పెద్దమ్మ గారు కూడా చేపల పులుసు పెడుతున్నారు. చేపల పులుసు కానీ మాంసం కానీ మా పెద్దమ్మ గారు చాలా బాగా వండుతారండి. ఒకసారి చూడండి. మంచి ఎండలో వెళ్ళాను నేను చేపలు పెట్టుకొని చేయమని. పాపం ఏదో ఇబ్బంది పడకుండా ఎలాగో వండేస్తున్నారు అనమాట. జీలకర్ర, గసగసాలు, అల్లం, ఉల్లిపాయలు, టమాటా ఇవన్నీ కూడా నూరేసి మెత్తగా ఇలా పేస్ట్లా తయారు చేశారండి. ఆయిల్ వాళ్ళు డైరెక్ట్గా వేసారు. మన కొలతలో అయితే 4 స్పూన్లు ఆయిల్ ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్లో వస్తుందండి మంట. ఇక్కడ సౌండ్లు గట్రా అన్నీ కూడా ముట్టుకోలేదు, మామూలుగానే పెట్టేసాను. ఎందుకంటే విలేజ్ అట్మాస్ఫియర్ అంత మీకు తెలియాలి కదా.
ఈ బొమ్మిడాయలు అయితే చాలా ముదర బొమ్మిడాయలు అండి. చూసారా ముక్కలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో, అలాగే టేస్ట్ కూడా బాగుండేలా ఉన్నాయి. మా పెద్దమ్మ పులుసు ఎలా కాస్తుందో అని మా అమ్మ అక్కడి చూడండి ఎలా చూస్తుందో. బయట అయితే మాత్రం ఎండ మండిపోతుందండి పాపం. మా పెద్దమ్మ ఎండలోనే వండుతుంది, మా అమ్మమ్మ అలా కూర్చొని చూస్తుంది అనమాట. పులుసు మూత పెట్టేశారండి. ఇప్పుడు 10 నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ తీద్దాం. ఇలాగా గార్డెన్ చూద్దాం. చూడండి గార్డెన్ మొక్కలు చూసారా ఎంత బాగా పెంచారో. మొక్కలంటే పల్లెటూరులోనే చూడాలండి, మంచి బాగా పెంచుతారు. పువ్వులు కూడా మంచి మంచి పువ్వులు కూడా ఉన్నాయి చూడండి, చామంతి పువ్వులు గట్ట. బొమ్మిడాయల పులుసు స్మెల్ అదిరిపోతుందండి. చూస్తుంటేనే నూరు ఊరిపోతుంది. ఇంకా తింటే ఎంత అలా ఉంటుందో చూడండి. మా పెద్దమ్మ మజాక. పొయ్యి ఆరిపోయినా సరే నిప్పుల మీద అలా చూడండి ఎలా ఉడుకుతుందో పులుసు. అలా ఉడికితేనే టేస్ట్ వస్తుందంటండి. అందుకే చాలాసేపు నుంచి వెయిట్ చేసాం. ఫ్రెండ్స్, మా వీడియో ఎలాగుందో కామెంట్ బాక్స్లో కంపల్సరీ చెప్పండి. అలాగే మా విలేజ్లో వంట ఎలాగుందో కూడా మీరు మర్చిపోకుండా చెప్పండి. వేడి వేడి బొమ్మిడాయల పులుసు రెడీ అయిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, ధన్యవాదాలు మా వీడియోని ఎంతసేపు చూసినందుకు. ప్లీజ్ సబ్స్క్రైబ్.